హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రావు గారి ఇల్లు. చూడండి, బూడిద గుమ్మడితో చేసిన టేస్టీ చట్నీ అండి ఇది. అన్నం రోటీల్లోకి చాలా రుచిగా ఉంటుంది. ఈ సీజన్లో ఎక్కువగా దొరికే బూడిద గుమ్మడితో వడియాలే కాక ఇలా పచ్చళ్ళు కూడా చేసుకోవచ్చండి. ఈ టేస్టీ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను రండి. గుమ్మడికాయను పై చెక్కు తీసేసి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు 2 కప్పుల వరకు ఉన్నాయండి. వీటి కోసం 10 ఎండుమిర్చి, 7-8 వెల్లుల్లి రేకలు, చిన్న నిమ్మకాయ అంత చింతపండు, టేబుల్ స్పూన్ ధనియాలు, టీ స్పూన్ జీలకర్ర, తాలింపు కోసం పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. బాండీలో టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి ధనియాలు, జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. మంట సిమ్లో ఉండాలండి. ధనియాలు, జీలకర్ర దోరగా వేగాయండి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే బాండీలో మరో టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. గుమ్మడి ముక్కలు వేసి మగ్గించుకోవాలి. కొద్దిగా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి మగ్గించాలి. మంట సిమ్లో ఉండాలండి. మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించాలి. ఐదు నిమిషాలు అయిందండి. గుమ్మడి ముక్కలు చక్కగా మగ్గాయి. ఇప్పుడు చింతపండు వేసి వేడిసగా తగలనిచ్చి స్టవ్ కట్టేయండి. మూత పెట్టేస్తే ఆ వేడికి చింతపండు మగ్గిపోతుంది. చూడండి, వేయించుకున్న ధనియాలు, ఎండుమిర్చి చల్లారిపోయాయి. వీటిని క్రష్ చేసుకోవాలండి. నేను ఈ పచ్చడిని రోట్లో చేస్తున్నానండి. ఇలా నలిగాక కొద్దిగా ఉప్పు కూడా వేసి కచ్చాపచ్చా దంచాలి. ఉప్పు చూసుకుని వేసుకోవాలండి, ఎందుకంటే గుమ్మడి ముక్కలు మగ్గించేటప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసాం కదా. ఇప్పుడు 6-7 వెల్లుల్లి రేకలు కూడా వేసి దంచాలి. వెల్లుల్లి దంచాక మగ్గించుకున్న గుమ్మడి ముక్కలు కూడా వేసి కారపొడిలో బాగా కలిసేలా రుబ్బాలండి. ఇలా నూరుకోవాలి. దీనికి ఇప్పుడు తాలింపు వేయాలి. అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 6-7 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, 1 రెబ్బ కరివేపాకు వేసి దోరగా వేయించాలి. కొద్దిగా ఇంగువ కూడా వేస్తే చట్నీకి మంచి రుచి వస్తుందండి. తాలింపు వేగాక దంచుకున్న పచ్చడి కూడా వేసి సన్న మంటపై 2 నిమిషాల వరకు కలుపుకుంటే చాలండి. ఈ చట్నీకి ఏ దశలోనూ నీళ్లు వాడలేదు కాబట్టి చట్నీ చాలా రోజులు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెడితే నెల రోజుల వరకు తాజాగానే ఉంటుంది. బూడిద గుమ్మడి పచ్చడి చాలా రుచిగా ఉందండి. అన్నం, రోటీలు, దోశ, దిబ్బ రొట్టెల్లోకి చాలా బాగుంటుందండి. బూడిద గుమ్మడి ఆరోగ్యానికి చాలా మంచిదండి. శరీరంలో వ్యర్థాలను తొలగించే కూరగాయ అండి ఇది. మీరు కూడా ఈ చట్నీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీల కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.